ప్రజలలో నీవు మహాశ్రేష్ఠుడవు. ధన్యుడవు నీవు, నీ పాపము పరిహారమయే నీ పాపము పరిహారమయే నీ అతి కృప పాడేదము 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 హల్లెలూయా పాడా పాడేదము పాడేదము హల్లెలూయా పాడా. 663 ధన్యుడవు నీవు ధన్యుడవు అనే పాట పాడుకుంటాం. పాట సంఖ్య 663, కొత్త నంబర్ అయితే 679. ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. యెహోవాయే నిన్ను విమోచించెను, యెహోవాయే నిన్ను విమోచించెను, ప్రజలలో నీవు మహా సాధనకు కారణభూతులైనటువంటి మా దేవా, మా ప్రభుని యేసుక్రీస్తు నామములో నీకు వందనాలు. ప్రభువునందు మా ప్రియులు భాస్కరణ గారికి స్తోత్రాలు. భూమి మీద విడిచిన మంచి సాక్ష్యం కొరకు నీకు స్తోత్రం. తన క్రియలు తన వెంట వెలుట కొరకుగా మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ముగింపు కొరకు స్తోత్రం. శరీరంలో ఎంతో బాధపడ్డ ఆత్మలో నిత్య విశ్రాంతి పొందటానికి కొరకు మీరు ఇచ్చిన హెచ్చింపు కొరకు స్తోత్రాలు చెల్లిస్తాం. సమాధి స్థలానికి మేము వెళ్ళి ఉండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ దోస్తుని యొక్క కుటుంబం ప్రత్యేకంగా విడబడినాక ఆర్థిగా మరి లెస్సమ్మ వంశీ కుటుంబం మిస్సి కొరకు స్తోత్రాలు. మేనడుగా మీ దోస్తు పురుషుల కొరకు, మీ దోస్తుల పిల్ల కొరకు స్తోత్రాలు. రక్త సంబంధికులుగా మీ దోస్తులు తోబుట్టువులుగా మా ప్రభు ధనురాలై విశ్రాంతినటువంటి మీ దోస్తు అనుకున్నాడు మరి స్తోత్రాలు. నీ యొక్క నావును బట్టి నీకు మన జాబితాలు మీ దోస్తును చేర్చుకొని మంచి లాభకరమైనటువంటి మరణాన్ని ఇచ్చినకై స్తోత్రం చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మీ దోషునిగా